వేటకెళ్ళి వస్తారా? వేటకెళ్ళి వచ్చి ఎన్ని రోజులు వేట? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుందా? పడ్డాయి బాగానే చేపలు, సవాళ్ళు ఇంకేం పడ్డాయి? రొయ్యలు పడ్డాయా? మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వెళ్తారు? మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వెళ్తారు? 15 రోజులకు ఒకసారి. 15 రోజులు మళ్ళీ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం? 15 రోజులు వెళ్ళడం. 15 రోజులు లోన ఇంక భోజనాలు అన్నీ వండుకోవడం వంట అంతా బాగానే పడిందా వేట ఈసారి? 8 మంది వెళ్తారా? ఓకే. మేమైతే ఈరోజు పోర్ట్కి వచ్చాము. సో ఇక్కడ చేపలన్నీ కూడా వీడియో తీసాము, అన్నీ నేను పెడతాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బీచ్ దగ్గర బస్ స్టాప్ నుంచి మనం అటు సైడ్ రోడ్ అంతా చూసాం కదా, మనం ఇటువైపు రాలేదు. నేను ఆల్రెడీ ఆర్కే బీచ్ వీడియో అప్లోడ్ చేశాను, ఇప్పటి వరకు చూడకపోతే చూడండి. మనం బస్ స్టాప్కి ఇటువైపు వస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇటుపక్క కూడా చాలా బాగుంటుంది వ్యూ, అండ్ మనకి పోర్ట్ కనిపిస్తూ చాలా అందంగా ఉంటుంది కూడా. అండ్ మనం ఇలా ఈ రోడ్లో అలా తిన్నంగా వెళ్తే అక్కడ మనకి రాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి కూర్చోచ్చు. నేను ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీసి పెడతాను, చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. అండ్ మనం ఇలా తిన్నంగా వెళ్ళడమే. అలా మనం వెళ్తూ ఉంటే మనకి ఒక ఆర్చ్ కనిపిస్తుంది, ఇది కూడా దాటుకొని వెళ్ళాలన్నమాట. అందు మీద షిప్ యాంకర్ సింబల్ ఉంటాయి అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఒక వే కనిపిస్తుంది ముందుకు వెళ్ళగానే, కానీ అటు వెళ్ళకండి, ఎందుకంటే అలా వెళ్తే మనకు అంత బోట్స్ కనిపిస్తాయి కానీ రోడ్ అంత బాగోదు. సో అది కాకుండా పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మనకి ఇంకో రోడ్ వస్తుంది అనమాట. ఇది కనిపించింది కదా, మనం ఇటు పక్క నుంచి వెళ్ళాలి. అలా ముందుకెళ్తే మనకి లెఫ్ట్లోనే అవుట్ గేట్ అని చెప్పి ఉంటుంది, చాలా పెద్ద గేటే ఉంటుంది. సో మనం ఆ లోపల నుంచి అలా వెళ్ళిపోవడమే, ఇదే ఆ గేట్. సో అలా లోపలికి వెళ్తే మనకు ఆ లైన్ అంతా కూడా చేపలే ఉంటాయి. అండ్ బుట్టలు కొనుక్కోవాలి అంటే కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి, అలా మనం బండి అక్కడ ఎక్కడైనా పెట్టేసుకొని అలా వెళ్ళి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఈ లైన్ అంతా చేపలు ఉంటాయి. సో బేరం ఆడి తీసుకోండి బల్క్లో. ఇవి ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, కొంచెం మంది ఎక్కువ తీసుకుంటారు చూడండి, ఎక్కువ తింటారు కదా, అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎవరికైనా పంపించడానికి వాటికి అలా ప్యాక్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, చాలా రకాల చేపలు ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి. మేమైతే రొయ్యలు పీతలు తీసుకోవడానికని వెళ్ళాము. యాక్చువల్గా నేను వీడియో తీసుకోవడానికి వచ్చాను. అండ్ మా మమ్మీ బాగా బేరం ఆడుతుందని మా అమ్మని తీసుకొచ్చాను, కానీ మా అమ్మ అసలే ఆడట్లేదు. ఇవేమో గులివిందలు అంటారు వీటిని, నాకు ఆ రోజే తెలిసింది దాని పేరు. చూడండి రొయ్యలు అవి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. అండ్ ఆ పక్కన ఉన్నవి పసుపుపార్లు ఇష్టం నాకు, పసుపుపార నచ్చుతుంది చేప. కానీ మేము మళ్ళీ రిటర్న్ వచ్చినప్పటికీ చేపలు ఏం లేవు, అయిపోయి ఓన్లీ గులివిందలే ఉన్నాయన్నమాట. సో అలా ఇటు పక్క అంతా మనకి చేపలే ఉంటాయి. అందరూ వాళ్ళు బుట్టలు కొనుక్కొని అలా వాళ్ళు అమ్ముతారనమాట కొంచెం కొంచెంగా. అండ్ ఇటుపక్క రైట్ సైడ్ అంతా కూడా ఎండు చేపలే ఉంటాయి. కొంచెం మందికి ఎండు చేపలు అంటే ఇష్టం కదా, గుడ్లలో వేసుకొని తింటారు,
అప్పుడప్పుడు అలాగా. సో అలా ఎవరైనా స్టోర్ చేసుకొని తినేవాళ్ళు ఉన్నారంటే మీరు ఇక్కడికి వచ్చి ఎండు చేపలు కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి కొంచెం మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి ఇక్కడ, అన్నీ ఎండబెట్టినవి. సో ఏం కావాలి అమ్మ 2500 18 ఎంత ఇస్తావు అడిగి నువ్వు అడిగితే ఎంత ఇస్తావు అడిగి అది రేట్ అంత చెప్తే ఇంకేం అడుగుతాం. ఎంత ఇస్తావు అడిగమ్మా, ఏమి ఇస్తావు అడుగు. అవి ఎన్ని కేజీలు 6 కేజీలు 6 కేజీల 6 కేజీలు 2 పుట్టలు కలిపి మీరు ఏమి ఇస్తారు అడగండి. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తావు 2000 శారీ ఉంది అడుగుతా నువ్వు అడిగి నీ నోటి పాలకి వినాలని ఉంది. కొంచెం అలా చూసుకోవాలి. ఇలా బొట్లు ఎవరైనా కొనుక్కోవాలి అంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. వాళ్ళు చెప్తారు, మనం ఒక రేట్ చెప్పడమే, వాళ్ళకి మనకి ఆ రేట్ ఓకే అయితే తీసుకుంటాం. వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువే చెప్పారు ఆ రోజు అయితే. సో మేము అలా ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇంకా ఎవరి దగ్గరైనా ఉన్నాయేమో చూద్దాం అని చెప్పి. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చాలా బుట్టలతోని. అండ్ ఇలాంటి వెహికల్స్ మీద ఉన్నవైతే వాళ్ళు అమ్మరనమాట. ఈ బళ్ళు మీద తీసుకెళ్తున్నవి అవి ఏవైనా హోటల్స్కి లేదా ఇంకెక్కడికైనా మాట్లాడుకుంటారు కదా, వాటికి ఇలా వన్స్ బండ్లు వేసారంటే అవి అమ్మరంట. ఇగోండి రొయ్యలు బాగున్నాయి అని చెప్పి మేము అడిగాం, కానీ అతను అమ్మరు అని చెప్పారు. అండ్ చేపలు చూసారా ఇలా ఎండబెడతారనమాట. వాళ్ళు బోట్లో వెళ్తారు కదా, 15 days అలా ఉంటారు కాబట్టి అలా వాళ్ళు ఎండబెడతారు. వాళ్ళకి ఒక పని అవుతుంది కదా, ఒక టాస్క్. సో అలా వాళ్ళు ఎండబెట్టేసుకుంటారు అనమాట. అండ్ చూడండి బుట్టలతో ఎలా తీస్తున్నారో. అంతా కూడా ఇక్కడ బుట్టలతోనే బిజినెస్ అనమాట. బుట్టల వైజ్గానే అమ్ముతారు అనుకుంటా. అండ్ ఐస్ కూడా బుట్టల్లోనే వేసి తీస్తున్నారు, అది కూడా వీడియో తీసాం మేము. చాలా బోట్స్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా పైన ఎలా ఎండబెట్టున్నాయో. అనుకుంటాం కానీ అంతంత రేట్లని వాళ్ళు చాలా కష్టపడే తీసుకొస్తున్నారు. చూసారా రొయ్యలు ఇవి బాగున్నాయి కదా, తీసుకుందాం అనుకున్నాం, బట్ వాళ్ళు అమ్మనని చెప్పారు. మనకి ఆ రోడ్ అంతా కూడా ఇలాగే ఉంటది అనమాట, వాటర్గా. ఎందుకంటే మరి చేపలు అవి తీయడం కదా, వాటిని అలా కడుగుతూ ఉంటారు వాటర్తో. సో ఇంకా అలానే ఉంటది అనమాట ఆ ప్లేస్. జాగ్రత్తగా నడాలి, జాగ్రత్తది కదా. సో చూసుకొని వెళ్ళండి ఎవరైనా వెళ్తే. అండ్ ఇక్కడ ఇవన్నీ బుట్టలతో ఉన్నాయి. ఈ చేప పేరు ఏంటో తెలియదు కానీ చూసారు ఎలా ఉందో. అండ్ రొయ్యలు అవి వాళ్ళ బాస్కెట్స్ ఒక్కొక్కటి 1600 అలా చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా పార్సల్స్ ప్యాక్ చేసేసారు అనమాట, ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపడానికి. సో ఇలా ఉంటుంది ఇక్కడ. చాలా పెద్ద బిజినెస్ అవుతుంది ఇక్కడ అయితే మాత్రం. మేము రొయ్యలు తీసుకుందాం అనుకున్నాము. లాస్ట్ టైం ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా బుట్ట మాట్లాడాం కానీ రేట్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు మా అమ్మ వచ్చి తీసుకుంది. అండ్ చూడండి ఐస్ చెప్పాను కదా, ఇలాగా ఐస్ కూడా ఇలా బుట్టల్లోనే వేసి ఇస్తున్నారు. ఒక బుట్టలో దాంతో అలా 2 వేస్తే సరిపోతుంది అన్నమాట. అలా చూసారు కదా, వాళ్ళ పని వాళ్ళు అలా చేస్తున్నారు. సో ఒక బోట్కి 8 మంది వెళ్తారట చెప్పారు కదా స్టార్టింగ్లో అతను. సో అలా. అండ్ చూడండి ఇక్కడ బొట్టలతో వీటిలో వేస్తున్నారు, ఈ కేట్లలోని వేసి. ఇది ఒక లెక్కేమో మరి, మేబీ మనకు ఐడియా లేదు కానీ ఏదో బుట్ట ప్రకారంగా వేసి అలా కేట్లతో ఇస్తారేమో. ఇవి టైగర్ ప్రాన్స్ లా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు వాళ్ళకి కుట్లు వేస్తున్నారు అనమాట. మనం అనుకుంటాం ఏదో అక్కడికి వెళ్తారు లోపలికి వెళ్ళి చేపలు పట్టడమే అనుకుంటాం, కానీ దానికోసం వీళ్ళు మామూలుగా చేసేవి కూడా చాలా టాస్క్లే ఉంటాయి. చూస్తున్నారు కదా, నలుగురు కొడుతున్నారు దాన్ని. వంట చేసినప్పుడు డైరెక్ట్గా పొయ్యి వెలిగించేస్తే పని అయిపోదు కదా, అన్నీ కొయ్యాలి, నానబెట్టాల్సినవి నానబెట్టాలి, వండాలి. ఇలా అన్నట్టు వీళ్ళకి కూడా చాలా మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి ఆ పని చేయడానికి. అండ్ ఇగోండి ఈ ఐస్ మళ్ళీ చూసారా, జస్ట్ 2 వేస్తే అలా ఒక బుట్టకు అలా సరిపోతుంది. అది వాళ్ళ కౌంట్ వాళ్ళకు ఉంటుంది కదా. సో ఇలా అన్నమాట. చాలా బోట్స్ వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టున్నాయి. చూడండి బుట్టల్లోనే వేసి రొయ్యలు తీస్తున్నారు ఇప్పుడు అతనైతే.
అంటే బోట్స్ వచ్చినవి అలా వాళ్ళు వేసి అలా అక్కడికక్కడే అలాగా అమ్మేస్తూ ఉంటారనమాట. కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, బయట మనకి అమ్ముతున్నారు చూసారా, వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకొని అమ్ముతారు. అండ్ మనం కూడా బుట్ట కొనుక్కోవాలి అంటే కొనుక్కోవచ్చు, ప్రైస్ మనకి సెట్ అయితే అలా అన్నమాట. అంటే అన్ని రొయ్యలు పడతాయో లేదో కూడా చూసుకోవాలి కదా, ఎక్కువ అయిపోతాయి నార్మల్గా అయితే. సో అలా అన్నమాట. ఇగోండి ఇలా కేట్లలో వేసేసుకొని పొట్టలతోని అలా తీసుకెళ్తున్నారనమాట. ఇక్కడ అన్నీ కూడా ఇలాంటి బల్లే ఉంటాయి. ఆ బళ్ళు, ఆ బుట్టలు, ఆ కేట్లు అవే కనిపిస్తాయి అన్నమాట మనకి. ఏ చేప అంటారండి దీన్ని? అండ్ ఇక్కడ టిఫిన్స్ అవి ఇలా అమ్ముతున్నారు అనమాట. మరి పనిచేసిన వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది కదా, సో ఎక్కడ అవ్వాల్సిన బిజినెస్లు అన్నీ అక్కడ అవుతూ ఉంటాయి. ఇక్కడైతే చాలా మంది జనాలే ఉన్నారు. సో చూసారా రొయ్యలు ఆ బండి నిండా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవైతే రొయ్యలు మీకు తెలిసిపోతాయా అంటే ఓకే ఇది ఫ్రెష్గా ఉంది లేదు అని చెప్పి. ఈ చేప చూడండి ఎలా ఉందో, కానీ మనకి అలా చూసినప్పుడు ఏదోలా అనిపిస్తూ ఉంటాయి కదా. ఇవి మళ్ళీ టైగర్ ప్రాన్స్ పెద్దవి, ఇవైతే చాలా ఎక్కువ రేటే చెప్పారు, ఎంతో నాకు గుర్తులేదు కానీ. అండ్ ఇవి సందువాలు అంట, తెల్ల సందువాలు, నల్ల సందువాలు, అసలు ఎన్ని రకములైన పేర్లు ఉంటాయో. కానీ మనకి ఒక 5 times అలా వింటూ ఉంటే మనకి తెలిసిపోతాయి కదా. నాకు ఇప్పుడు దాకా చాలా పేర్లు తెలియదు, వీటినేమో గులివిందలు అంటారంట, ఆ రోజే తెలిసింది నాకు. మేమైతే చూసుకోండి కొంచెం అన్ని ఒక సైజ్ అన్నమాట. $300 మొత్తం అలాగా 1150 ఇచ్చేస్తాం. ఎక్కువ ఓల్పించుకుంటారా? ఒక $50 తగ్గించి 1350 ఇచ్చేస్తుంది. 1350 వచ్చినాడు 100కి 50కి చూసుకొని ఒక $50 ఒకసారి డ్రెస్ మరి ఈ పట్టుకుంటు ఎవరో చెప్పారు వీళ్ళకి ఒలిసిన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఒలిసినప్పుడు $1500 $50 చూసుకోండి. అమ్ముకున్న వాళ్ళకి వేసామమ్మా $1500 అరక్షతం తెచ్చింది అయిపోయి లాస్ట్ కి ఉండిపోయి. అందుకే లాస్ట్ బాస్కెట్ కాడ వేసేస్తున్నాం. ఇంకోటి పట్టుకో నరం కూడా తీసేయచ్చు కదా, తీసేయండి మీరైతే ఫాస్ట్ తీసేస్తారు కదా. $50 అయినా కదా టైం పట్టద్దమ్మా. $50 కాసే కాదు, టైం అంటారు కానీ. అంటే చూడండి నార్మల్ గా మనకి ఫిష్ మార్కెట్ కి వెళ్తే చేపల కంపు అలా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏమంత అనిపించదు, అంతా ఓపెన్ ఏరియా కదా. స్టార్టింగ్ జస్ట్ ఒక 10 minutes అలా మేబీ అనిపించచ్చేమో, తర్వాత ఏం అలా అనిపించదు. అండ్ ఈ చేప పేరు కూడా ఏదో చెప్పారు, ఈ చేపల్ని ఎండబెడతారంట, సో అందుకే కట్ చేస్తున్నారు. ఆయన అయితే చూడండి ఎలా కోస్తున్నారు. అండ్ మొత్తం దాన్ని ఏమి చిన్న చిన్న ముక్కలుగా కోయలేదు, జస్ట్ అలాగా. మీరు స్టార్టింగ్లో చూసినప్పుడు గుర్తుందా, ఒక చేప ఉంది చేప పలంగా, మేబీ అలా ఇవి అమ్ముతారేమో, మరి మనకి తెలియదు కానీ నేనైతే అలానే అనుకుంటున్నాను. స్టార్టింగ్ ఒకటి చూసాను ఇలాగ పెద్ద ఎండు చేపలకి ఇలా కూడా అమ్ముతారా అనిపించింది, సో ఇది అందుకే అనుకుంటా.
హాయ్ చెప్పు. మేమైతే బోటింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. అది చివారిని ఉంటుంది, మనం చివారికి వెళ్ళిపోవడమే. ఈ రోడ్లోనే చివారికి వెళ్ళిపోవాలన్నమాట. మనం అవుట్ గేట్ అని చూసాం కదా, అక్కడ నుండి అలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మనం రైట్ సైడ్లో చూసుకుంటే రేకుల షెడ్ ఉంది కదా, అక్కడంతా ఎండు చేపలే అమ్ముతారనమాట. సో ఆల్రెడీ మనం చూసాం కదా, మొత్తం అంతా ఎండు చేపలే ఉంటాయి. సో ఎవరైనా బల్క్లో తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి, మనకి తక్కువ రేట్కి వస్తాయి కదా. అండ్ చూసారా లెఫ్ట్ సైడ్లో కూడా అలా ఎండబెట్టారు. అండ్ బోట్స్ అవి అయితే చాలా ఉంటాయి. అండ్ బాగుంది, బాగానే అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి, నార్మల్గా చూడ్డానికైనా ఓకే ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళి చూశాను అనమాట, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అంటే వీడియో తీసుకోవడానికి వెళ్ళే ముందు ఒకసారి ఏముంది ఎలా ఉంది, అసలు నాకు ఏం కావాలి అంటే మైక్ అది ఉంటే బాగుంటుంది, అక్కడ ఎవరితో అయినా మాట్లాడితే మనకి సరిగ్గా రికార్డ్ చేయగలగాలి కదా అని నేను అంత అనుకున్నాను అనమాట. మైక్ కొన్నా కానీ నేనైతే వాడలేదు, బయట కొన్ని ప్లేసెస్లో వాడట్లేదు. సో అలా అన్నమాట, మనం కొన్ని అలా ప్లాన్లు వేస్తూ ఉంటాం కదా. ఇక్కడైతే చాలా బోట్లు ఉన్నాయన్నమాట. బోటింగ్ మనిషికి 250 రూపీస్. నలుగురు ఉంటే కానీ ఎక్కనివ్వట్లేదు అక్కడ. మేము ముగ్గురమే వెళ్ళాము, ఇంకొకరు ఎవరైనా వస్తేనే ఇస్తామని చెప్పి టికెట్ కూడా ఇవ్వలేదులేండి. సో అది ప్లస్సే మనకి, ఇంకొకరు వచ్చే వరకు టికెట్ ఇవ్వరు కాబట్టి. సో మేము చాలాసేపు వెయిట్ చేసి ఇంకెవరు రాలేదని రిటర్న్ అయిపోయాం అనమాట. చూస్తున్నారు కదా కొత్త బోట్స్ కూడా ఉన్నాయి అక్కడ, పెయింట్స్ అవి వేస్తున్నారు. చూద్దాం. అలా మాకు ఆ రోడ్లో అంతా వెళ్ళడానికి బోటింగ్ పాయింట్కి 1 minute పట్టినట్టుంది బండి మీద అయితే. సో అలా అన్నమాట. కానీ బాగుంటుంది వ్యూ కూడా, అన్ని బోట్స్ అవి. అంటే మనం వైజాగ్లో ఉన్నా కానీ ఇక్కడికి వెళ్ళకపోతే వైజాగ్లో ఎప్పుడు ఈ ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండం కదా ఇన్ని బోట్స్. నేను కూడా ఇదే సెకండ్ టైం, ముందు ఆల్రెడీ వెళ్ళానని చెప్పాను కదా. ఓకే ఇన్ని ఉంటాయా అని చెప్పి బాగా అనిపిస్తుంది అనమాట మనకి. నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడే కదా చూస్తాం కొన్ని అవుట్ ఆఫ్ ప్లేసెస్, కానీ మనం ఉన్న సిటీలో ఎప్పుడు మనం ఏవి చూడం. దగ్గరగా ఉన్నా కానీ మన దగ్గరే ఉంది కదా అని మరేంటో తెలియదు, కానీ చాలా అయితే మనం చూడం మన దగ్గరలో ఉన్నవి. చూస్తున్నారా ఇక్కడ కొత్త బోట్స్కి కలర్స్ వేస్తున్నారు. చాలా పెద్ద ఏరియానే ఇదైతే. మనమైతే వచ్చాము బోటింగ్ పాయింట్ దగ్గరికి, ఇక్కడే మనకి టికెట్స్ ఇస్తారనమాట. ఇదిగోండి ఫిషింగ్ హార్బర్ బోటింగ్ టికెట్ కౌంటర్. పర్సన్కి 250, 9:30 నుంచి 5 వరకు ఉంటుంది. బట్ 4 members కన్ఫర్మ్గా ఉండాలి. 3 members ఉన్నామని మాకు ఇవ్వలేదన్నమాట. మేము వెయిట్ చేసాం చాలాసేపు, కానీ ఎవరు కూడా రాలేదు. మా మమ్మీని మేము అక్కడ రొయ్యలు తీసుకున్నాం కదా, ఒలిపించే వరకు అంటే మరి ఉండాలి కదా, మా మమ్మీ అక్కడ పని అయ్యేలోగా మేము ఇది చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అసలు అవ్వలేదు. మళ్ళీ మా అమ్మని తీసుకొచ్చి వెళ్దాం అనుకున్నాం, కానీ మా మమ్మీ రాననేసారు. ఇంకా బోటింగ్ అయితే ఆ రోజు చేయలేదన్నమాట. అలా కాసేపు వెయిట్ చేసి మేమైతే ఇంకా అలా కాసేపు అక్కడ కూర్చున్నాం. బాగానే అనిపించింది, బట్ వేస్టే అక్కడికి వెళ్ళే టైము. బోట్ చూడండి, స్పీడ్ బోట్ అనమాట, అందులోనే తీసుకెళ్తారు. కానీ అస్సలు వాళ్ళు ఎక్కువసేపు తీసుకెళ్ళలేదు, 10 minutes కూడా తిప్పలేనట్టున్నారు. మరి మనిషికి 250 రూపీస్ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక పావు గంట 20 నిమిషాలైనా తిప్పితేనే కదా మరి మనం మనీకి వర్త్ ఉంటుంది. నాకెందుకో వర్త్ కాదేమో అనిపించింది 250 రూపీస్. వెళ్ళిన వాళ్ళు బేగానే వచ్చేసారనమాట. సో అది నేను ఒకసారి వెళ్తాను, వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అని చెప్పి వీడియో కూడా తీసి పెడతాను. మోక్ష బాగానే ఉంది, అసలు మోక్ష అలా ఏమి ఉండదన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినా మోక్ష ఏమీ గోల చేయదు, మాతో పాటు మేము ఎలా ఉన్నామో అలాగే ఉంటుంది. ఇంకా నాకు చిరాకు వచ్చేస్తుంది, కానీ అది బాగానే ఉన్నదన్నమాట. అంతసేపు కూడా ఏమి ఇబ్బంది పెట్టదు, ఎక్కడికైనా వచ్చేస్తుంది, అడ్జస్ట్ అయిపోతుంది అనమాట మా బుజ్జి తల్లి అయితే. మేమైతే ఇప్పుడు బోట్ షికార్ చేయబోతున్నాం. సో మా మోక్ష కూడా మాతో రాబోతుంది. బోట్ ఆల్రెడీ మేము టికెట్ తీయడానికి ఆల్రెడీ
అంటే టికెట్స్ లేరంట, 4 persons అయితే అవుతుంది, మేము 3 persons ఉన్నాం. 1 person రాగానే పంపిస్తామండి, నువ్వు వెయిట్ చేయమంటున్నారు అన్నమాట. చెమట పట్టేసిందా? బోట్ రైడ్కి వస్తావా రావా? బోట్ మీద వస్తావా? అన్న వస్తావా? చూస్తుంటాం కదా షిప్ కిందకి వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ ఉంటుంది షిప్ ఫ్రంట్లో ఫ్యాన్. బోట్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ తిరుగుతుంది కదా. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా ఎర్లీగా వస్తే ఇక్కడ వేలం పాటలు అవుతాయి కదా, అవి కూడా తీసుకునే వాళ్ళం. మళ్ళీ ఇంకోసారి వచ్చి నేను అది కూడా వీడియో తీస్తాను, ఆ వేలం పాటని. అంటే మనకి తెలుస్తాయి కదా రేట్స్ ఎలా ఉంటాయి ఏంటి, అసలు ఎలా పాడతారని చెప్పి. సో మళ్ళీ నేనైతే వచ్చి తీస్తాను. అండ్ ఇక్కడ మా అమ్మ అయితే ఇవి తీసుకుంది. పసుపు పార్లు అవి అయిపోయాయి అన్నమాట మేము అంతా తిరిగి వచ్చినప్పటికీ. సో ఇవే ఉంటే గుల్విందలు తీసుకుంది అనమాట. మంచిగా నైట్ ఫ్రై చేసి మాకు పెట్టింది, మంచిగా తిన్నాము. అండ్ ఇవి తీసుకుంది కోడి సంచులు. నేను వీటిని అయితే టోపీ కూర అనేదాన్ని, వంకాయలో వాటిలో వేసుకొని వండుకుంటే బాగుంటుంది ఇది. సో అండ్ ఇవి గుల్విందులు, ఈ 2 తీసుకుందనమాట మా అమ్మ అయితే. అండ్ రొయ్యలు ఆల్రెడీ తీసుకున్నాం చూసారు కదా. పీతలు 150 రూపీస్కి తీసుకుంది కానీ ఏం బాగాలేవు, అంత డొల్ల డొల్లలాగా ఉన్నాయి. చూసినప్పుడే అనిపించింది ఏదో తేడాగా ఉన్నాయి, అంత బాగాలేదని. మా మమ్మీ అప్పటికే అనుకుంది కానీ మళ్ళీ ఎందుకో తీసేసుకుంది. 150 అని చెప్పి తీసేసుకున్నట్టే అయ్యింది. అవి కూడా ఏం బాగాలేవన్నమాట, డబ్బులు వేస్ట్. అండ్ ఇక్కడ చేపలు తీపిస్తున్నాము, అదే చేపిస్తుంటే ఈమె తలలు కూడా తీసేసారనమాట. మా అక్క చేపిస్తుంది, మా అక్క అనుకుందంట మా మమ్మీ తీసేస్తుంది అని అనుకుందంట. యాక్చువల్గా నేను మా అత్త చేసినప్పుడు మా అత్త అవి తీయరు. నేను మా అక్క కాసేపు అదే అలా వాదించుకున్నాము. అండ్ ఆవిడకి అదే ఫస్ట్ డే అంట, మాదే ఫస్ట్ చేస్తున్నారు. 500 ఏంటది? ఈ వంజరం చేప చూడండి, దీన్ని కోణం అంటారు. పెద్దదైతే కోణం అంటారంట, చిన్నవైతే వంజరం అంటారంట. చూడండి ఇవి చాలా పీసెస్ వచ్చాయి, ఇదైతే 1500. అక్కడ ఇంకోటి ఏంటంటే ఇలా చేస్తున్న వాళ్ళకి వీడియోస్ తీస్తుంటే వాళ్ళు మాకు తీయకండి, మమ్మల్ని చూపించకండి అంటున్నారు. అంటే చూడండి, నార్మల్గా తీయద్దు అంటే పర్లేదు కానీ వాళ్ళకి భయం అన్నమాట. వాళ్ళ పిల్లలు చూసినా వాళ్ళు అంటే ఎక్కడ తక్కువగా అవుతారు వేరే పిల్లలతో అని చెప్పి అన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. బట్ ఒకటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా కానీ దొంగతనం, మోసం ఈ 2 చేయకుండా కష్టపడి బతుకుతున్నారు అంటే అదేమీ తక్కువ పని కాదు. ఏ పనైనా ఇది తక్కువ ఇది ఎక్కువ అని ఏమి ఉండదు. ఏదైనా పని మన కష్టం మీద మనం బతుకుతున్నప్పుడు తక్కువ ఎక్కువ ఏముంది? ఎవరిని అయితే దోచుకొని తినట్లేదు కదా, సంపాదించట్లేదు కదా. సో ఏదో చెప్పాలనిపించింది నాకు వాళ్ళ మాటలు విన్నాక. చూస్తున్నారు కదా ఎలా కోస్తున్నారో. మనం ఇంట్లో కోసేసుకోగలం అనుకుంటాం కానీ ట్రై చేస్తే చేయొచ్చు, బట్ ఎందుకు టైం వేస్ట్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. వాళ్ళు చాలాసేపే కష్టపడి కోసారనమాట. మొత్తం 1500కి అయితే అన్ని మొక్కలు వచ్చాయి. మేము రొయ్యల బిర్యానీ అండ్ రొయ్యల కర్రీ చేసుకున్నాము, ఎందుకంటే చాలా ఎక్కువ రొయ్యలే వచ్చాయన్నమాట. అండ్ నాకు నేను వండిన కర్రీ అంటేనే ఇష్టం, రొయ్యల కర్రీ. ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళు నాకు అప్పచెప్పారనమాట, ఎక్కువ రొయ్యలైనా కానీ. నేను కూడా చాలా బాగా చేశాను, బాగుందన్నారు అందరూ కూడా. నేను మీకు చూపిస్తాను ఎలా వండాను ఏంటి అని చెప్పి. యాక్చువల్గా నేను ఏంటంటే మర్చిపోతానన్నమాట, వీడియో తీయాలి అని చెప్పి గుర్తురాదు నాకు. సగం కూర అంతా ఖాళీ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది, అప్పుడు ఏదో చిన్నది అలా తీసుకున్నాను, చూపిస్తాను. 1500కి అయితే ఎన్ని మొక్కలు వచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు నేను వండిన కూరని చూడండి, చూడ్డానికైతే బాగుంది కదా, తినడానికి కూడా బాగుంది. రొయ్యలు కూడా చాలా బాగున్నాయి. రొయ్యలతో పాటు కోడి సంచుల కర్రీ కూడా చేసాము, అది మా మమ్మీ చేసింది. ఇది మా వీడియో అయితే. మీకు కనుక మా వీడియోస్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.